ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి మరొక భక్తుని కోసం ఈ వీడియోలో తెలుసుకుందామా. దామోదర్ సావల్రామ్ రాస్నే అహ్మద్ నగర్లో ఉండేవారు. బాబా గారి గురించి తెలుసుకున్న మొట్టమొదటి వ్యక్తి అహ్మద్ నగర్లో, మరియు ఊహించిన రీతిలో ఒక మంచి ప్రయోజనాన్ని పొందిన అదృష్టవంతుడు. బాబా గారి దగ్గరకు చేరిన పుణ్యజీవి. దాసగన్ మహారాజు గారి యొక్క కీర్తనల ద్వారా బాబా గారి కోసం తెలుసుకొని షిరిడీకి చేరుకున్నారు దామోదర్ సావల్రామ్ రాస్నే. 1895 సంవత్సరంలో షిరిడీకి వెళ్ళి బాబా గారిని మొట్టమొదట దర్శనం చేసుకున్నారు. బాబా గారి కోసం అన్ని దిశలలో ప్రసారం చేసే సాధన కూడా చేశారు దాము అన్న. వీరు చాలా వినయపూర్వకమైన వ్యక్తి మరియు గాజులు అమ్మేవాడు. అతని లావాదేవీలన్నీ కూడా మంచి లాభాలను అందించాయి. దాని ద్వారా ఎంతో ధనవంతుడయ్యాడు. అతని మొదటి భార్యకు పిల్లలు పుట్టలేదు. మళ్ళీ పెళ్లి చేసుకున్న రెండవ భార్యకు కూడా పిల్లలు పుట్టలేదు. అతనికి జాతకాన్ని అన్వేషించాలని అనిపించింది. పుత్రస్థానంలో ఒక పాపి గ్రహమైన కేతువు ఉన్నాడని, ఆ చెడును అధిగమించడానికి గురు ప్రభావం లేదని అతను తెలుసుకుంటాడు జ్యోతిష్యుల ద్వారా. ఈ జన్మలో నీకు పిల్లలు పుట్టరు అని వాళ్ళు చెప్తారు. వీరి కుటుంబ దేవత అయిన వారి గ్రామానికి చెందిన రేణుకాదేవి జగదాంబ మాత. అందుకే వీరి కుటుంబ సభ్యుల అందరికీ కూడా మరియు వీరి వారసులకు కూడా రాస్నే అనే పేరు ముడిపడి ఉంటుంది. దామోదర్ సావల్రామ్ రాస్నే, నానాసాహెబ్ రాస్నే, గణపతి రాస్నే, అలాగా వీరి పేర్లు అందరికీ చివరన రాస్నే అనే పేరు ముడిపడి ఉంటుంది. దామోదర్ రాస్నే మరింత అదృష్టవంతుడు. ఒకసారి ఏం జరుగుతుందంటే, బాబాకు ఎవరో మామిడి పళ్ళు పుట్టను పంపిస్తారు. అందులో నుంచి 8 పళ్ళు వేరుగా బాబాగారి కుండలో ఉంచి మిగిలిన పళ్ళన్నీ కూడా అక్కడ ఉన్న పిల్లలకు పంచుతారు బాబా. కొంతమంది పిల్లలు మరికొన్ని మామిడి పళ్ళు కోరుకుంటారు. బాబా అప్పుడు పళ్ళు లేవు అని చెప్తారు. కానీ పిల్లలు ఆ 8 పళ్ళను చూపిస్తారు. బాబా ఇలా అంటారు, అవి దామియా కోసం. దామోదర్ సావల్రామ్ రాస్నేను బాబా ఎంతో ప్రేమగా దామియా అని పిలిచేవారు. అవి దామియా కోసం అని అంటారు. కానీ పిల్లలు ఇలా అంటారు, దామియా ఇక్కడ లేరు కదా అని అంటే, అది నాకు తెలుసు, అతను దారిలో ఉన్నాడు, వస్తున్నాడు అంటారు బాబా. అప్పుడు బాబా బయటికి వెళ్తారు. అప్పుడు బాబా దాచి ఉంచిన 8 పళ్ళల్లో 4 పళ్ళు పిల్లలు దొంగలిస్తారు. బాబా మళ్ళీ తిరిగి వచ్చేసరికి 4